చందమామ కథ. బంధువులున్నారు జాగ్రత్త. ఒకానొకప్పుడు సూర్యాపురం అనే గ్రామంలో రంగదాముడు అనే దానశీలి ఉండేవాడు. ఆయన ఆదిలో గొప్ప ధనవంతుడే. అయినా తన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా దానాలు చేయటం వల్ల కొద్ది కాలంలోనే బికారి అయిపోయాడు. ఆయన వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందిన వాళ్ళు ఆయన బంధువులే. వాళ్ళు గ్రామంలోనే ఉండి కూడా ఒక్కరూ రంగదాముడిని ఆదుకునేందుకు ముందుకు రాలేదు. పైగా వాళ్ళు రంగదాముడి మీద దుష్ప్రచారం కూడా ప్రారంభించారు. వాళ్ళ మాటల ప్రకారం రంగదాముడికి దానకర్ణుడు అనిపించుకోవాలన్న తాపత్రయం ఎక్కువ. వెనక ముందు ఆలోచించకుండా దానాలు చేసేసి బికారి అయిపోయాడని కొందరంటే, రంగదాముడిది అక్రమ సంపాదనని, అందుకే అది నిలవలేదని మరికొందరు అన్నారు. ఇచ్చిన డబ్బు అచ్చిరాక తాము చెడిపోయామని, రంగదాముడికి సహాయపడ్డవాడికి పుట్టగతులుండవని కొందరు ప్రచారం చేశారు. రంగదాముడి బంధువులు కాని కొందరికి ఆయనకు అంతో ఇంతో సాయపడాలని ఉంది. అయితే బంధువులందరూ మూకుమ్మడిగా చేసే దుష్ప్రచారం చూసి వాళ్ళు భయపడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో రంగదాముడు ఆ గ్రామంలో ఉండలేక భార్యా బిడ్డలతో దూర ప్రాంతాలకు బయలుదేరాడు. వాళ్ళు అలా చాలా దూరం ప్రయాణం చేసి అందరూ ఓ చెట్టు కింద చతికిలబడిపోయారు. పిల్లలు వెంటనే నిద్రపోయారు. రంగదాముడి భార్య విచారంగా, ఏమండి, మనం బంధువులకు ఉపకారమే తప్ప అపకారం చేయలేదు కదా, వాళ్ళందరూ మన మీద పగబట్టడానికి కారణం ఏమిటి అని అడిగింది. రంగదాముడు నవ్వి, వెర్రిదానా, వాళ్ళు మనకు బంధువులు కాబట్టి కష్టాల్లో మనల్ని ఆదుకోవలసిన బాధ్యత ఉన్నది వాళ్ళ మీద. ఆ బాధ్యత నుండి తప్పించుకునేందుకే వాళ్ళు అలా దుష్ప్రచారం ప్రారంభించారు. మన పట్ల బాధ్యత లేని వాళ్లకు మనం ఇచ్చేది పుచ్చుకోవడమే తప్ప వేరే ఆలోచన ఉండదు, తెలిసిందా అన్నాడు. రంగదాముడి భార్య నిట్టూర్చి నిద్రలో పడింది. అంతలో రంగదాముడికి కూడా చిన్న కునుకు పట్టింది. ఆ కునుకులో ఆయనకొక కల. అందులో ఒక సాధువు కనిపించి, వెనక ముందు ఆలోచించకుండా అడ్డమైన వాళ్ళందరికీ దానాలు చేయటం వల్ల నీకు గతి పట్టింది. అయితే ఏం, నువ్వు చేసుకున్న పుణ్యం ఉట్టినే పోదు. అది రాగి ఉంగరంగా మారి ఈ చెట్టు త్వరలో ఉన్నది. నువ్వు ఆ ఉంగరాన్ని ధరిస్తే రోజు నువ్వు కోరినంత డబ్బిస్తుంది. కానీ ముందుగా నువ్వు ఒక పని చేయాలి. ఉంగరాన్ని ధరించి ఇక్కడికి దగ్గరలోనే ఉన్న కోనవరం చేరుకో. అక్కడ రచ్చబండ దగ్గర 10 మంది మనుషులుంటారు. వాళ్ళల్లో ఒకడు మాత్రమే నీకు బంధువు. నువ్వు గుర్తిస్తే నీ వేలికున్న రాగి ఉంగరం బంగారపు ఉంగరంగా మారిపోతుంది. ఆ క్షణం నుంచి అది నీకు రోజు కోరినంత డబ్బు ఇవ్వగలుగుతుంది. తెలిసి కూడా అపాత్రదానం చేయనంతకాలం ఉంగరం మహిమ అలాగే ఉంటుంది. ఎప్పుడైతే ఉంగరం తిరిగి రాగిలోకి మారిపోతుందో అప్పుడు దాని మహిమ పోయినట్టు. నీ బంధువు ఇంట ఒక్క రాత్రి మాత్రమే గడిపి మర్నాడు నీ స్వగ్రామానికి వెళ్ళిపోవాలి. త్వరగా బయలుదేరు అన్నాడు. ఉలిక్కిపడి లేచిన రంగదాముడికి వెతికి చూస్తే చెట్టు త్వరలో నిజంగానే రాగి ఉంగరం కనిపించింది. అది ఆయన ఎడమ చేతి చూపుడు వేలికి సరిగ్గా సరిపోయింది. రంగదాముడు భార్యాబిడ్డలను నిద్రలేపి కోనవరం వైపు దారి తీశాడు. చీకటి పడకుండానే ఆయన ఆ గ్రామం రచ్చబండ వద్దకు చేరుకున్నాడు. కలలో సాధువు చెప్పినట్లుగా అక్కడ 10 మంది మనుషులున్నారు. ఆశ్చర్యం! అప్పుడు వాళ్ళు రంగదాముడి గురించే మాట్లాడుకుంటున్నారు. మా నాన్న సూర్యపురం వెళ్ళి గుండె నొప్పి వచ్చి పడిపోతే ఎరిగి ఉన్న వాళ్ళు కూడా ఎరగనట్టుగా నటించారు. ముక్కు మొహం తెలియని ఆయన ఎవరో వైద్యుడింటికి చేర్చితే వైద్యుడు బాగా డబ్బు కావాలన్నాడు. తిరిగి ఇవ్వమని కూడా అడగకుండా పెద్ద ధన సహాయం చేశాడు. మా నాన్నను బ్రతికించాడు రంగదాముడు. ఇప్పుడు ఆయన సూర్యపురం వదిలి వెళ్ళిపోయాడట. మంచి వాళ్లకు రోజులు కావివి అన్నాడొకడు. అలా ఒక్కొక్కరే రంగదాముని పొగుడుతూ ఉంటే
కేశవుడు అనేవాడు మాత్రం, అసలు విషయం మీకు తెలీదు. రంగదాముడి తాత ఎక్కడా లేని దుర్మార్గాలు చేసి విపరీతంగా సంపాదించాడు. ఆ పాపఫలం రాచపుండుగా మారి ఆయన ప్రాణమే తీసింది. ఆ పాపఫలం రంగదాముడి తండ్రికి కూడా రాచపుండై అంటుకున్నది. సాధువులను అడిగితే, నీకున్నదంతా దానం చేయటం మొదలుపెట్టు. నువ్వు దానం చేసిన డబ్బులు న్యాయంగా ఆర్జించినది ఒక్క రాగి నాణెం ఉన్నా సరే నీ తాత చేసిన పాపం పూర్తిగా పోతుంది అని రంగదాముడికి చెప్పారు. ఆ విధంగా ఆయన దానాలు ప్రారంభించాడు. దానాలైతే చేస్తున్నాడు కానీ బుద్ధులు మారవు కదా. న్యాయంగా ధనార్జన చేయటం ఆ వంశంలోనే లేదు. అందువల్లనే రంగదాముడి తండ్రి రాచపుండుతో పోయాడు. ఆయన పెద్దవాడైపోయాడు అన్నాడు. అదా సంగతి. బాగా చెప్పావు కేశవా. లేకుంటే మేమంతా నిజంగా ఆయన గొప్ప దాత అనుకునేవాళ్ళం అని మిగతా వాళ్ళందరూ అన్నారు. అప్పుడు రంగదాముడు కేశవుణ్ణి సమీపించి, నాయనా, నా పేరు రంగదాముడు. కోనవరంలో నాకు బంధువులు ఉన్నట్లుగా తెలీదు. పోలికలను బట్టి నువ్వు తప్పక మా బంధువు అయి ఉండాలని తోస్తున్నది అన్నాడు. ఆ వచ్చినది రంగదాముడని తెలియగానే కేశవుడు తప్ప మిగతా వాళ్ళందరూ ఆయనకు అప్రయత్నంగా భక్తిభావంతో నమస్కరించి, అయ్యా, తమను గురించి చాలా విన్నాం. మా అదృష్టం కొద్దీ మీ దర్శనమైంది. తమబోటి గొప్పవారికి కష్టాలు రావటం మాకు విచారం కలిగిస్తున్నది. తమకు మేమే విధంగా సహాయపడగలమో చెప్పండి అన్నారు. అప్పుడు రంగదాముడు తన ఎడమ చేతి వైపు చూసుకున్నాడు. చూపుడు వేలుకున్న రాగి ఉంగరం బంగారు ఉంగరంగా మారిపోయింది. ఆయన వాళ్ళందరితోనూ, బాబులు, నేను దేనికి ఒకరి సాయాన్ని కోరేవాణ్ణి కాను. మంచి పనులు చేసేవారిని ఏ కష్టాలు బాధించవు. మీలో ఎవరికైనా డబ్బు అవసరం ఉంటే చెప్పండి, నేనే ఇస్తాను. నాకే సాయము వద్దు అన్నాడు. వెంటనే వారిలో ఒకడు కళ్ళనీళ్లతో, నేను షావుకారుకు 100 వరహాలు బాకీ పడ్డాను. వడ్డీతో కలిపి అది 500 అయ్యింది. రేపటికి బాకీ తీర్చకపోతే షావుకారు నా పొలం స్వాధీనం చేసుకుంటానన్నాడు అన్నాడు. దానికి రంగదాముడు, నువ్వు షావుకారును తీసుకొని రాత్రికి మా ఇంటికి రా. మా ఇల్లంటే ఇదిగో ఈ కేశవుడి ఇల్లే. ఇవాళ్టికి అక్కడే ఉంటాను అన్నాడు. రంగదాముడు మళ్ళీ సంపన్నుడయ్యాడని కేశవుడికి అర్థమైంది. వాడు భక్తిభావంతో ఆయనకు నమస్కరించి, నువ్వు నాకు పెదనాన్నవు అవుతావని నాన్న చెప్పాడు. పద, ఇంటికి వెళ్దాము అన్నాడు. జరుగుతున్నదంతా రంగదాముడి భార్యాబిడ్డలకు ఆశ్చర్యంగా ఉన్నది. అయితే ఆ రాత్రి రంగదాముడు కేశవుడి ఇంట్లో ఉండి ఆ గ్రామంలో డబ్బు అవసరం ఉన్న చాలామందికి సాయం చేశాడు. ఎడమ చేతి చూపుడు వేలికి ఉన్న బంగారు ఉంగరం ఆయనకు కోరిన డబ్బు ఇస్తున్నది. ఆ విషయం రంగదాముడు భార్యకు చెప్పాడు. మర్నాడు రంగదాముడు తిరిగి సూర్యాపురానికి ప్రయాణం అవుతూ ఉండగా కేశవుడి తండ్రి ఆయన వద్దకు వచ్చి, అన్నయ్య, కూతురు పెళ్లికి 2000 వరహాలు తక్కువ అయ్యాయి. నీ వంటి వాడు సాయపడకపోతే పెళ్ళి ఆగిపోయేలాగా ఉన్నది అన్నాడు. నేను తప్పక సహాయపడతాను. వెంటనే గ్రామాధికారి వద్దకు వెళ్ళి రుణపత్రాలు రాయించుకుందాం పదా అన్నాడు రంగదాముడు. రుణపత్రమా? అంటే నువ్వు నాకు సాయం చెయ్యవన్నమాట, అప్పిస్తావన్నమాట, అవునా అన్నాడు కేశవ తండ్రి. సాయం పుచ్చుకునేవాడు బిచ్చగాడవుతాడు. నా బంధువుల్ని స్నేహితుల్ని బిచ్చగాళ్ళుగా నేను చూడలేను కదా, అందుకే అప్పిస్తాను అన్నాడు రంగదాముడు. పోనీ అప్పిస్తే మాత్రం అయిన వాళ్లకు పత్రాలెందుకు, నోటి మాట చాలదా అన్నాడు కేశవుడి తండ్రి. నువ్వెవరికైనా నోటి మాట మీద అప్పులిచ్చి చూడు, నా బాధ తెలుస్తుంది అన్నాడు రంగదాముడు. కేశవుడి తండ్రి మౌనంగా ఊరుకున్నాడు. రంగదాముడి నుంచి అప్పు మాత్రం తీసుకోలేదు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యాక దారిలో మళ్ళీ అదే చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు రంగదాముడు, అతని భార్యాబిడ్డలును. పిల్లలు నిద్రపోయారు. అప్పుడు రంగదాముడి భార్య భర్తను, అందరికీ సాయం చేసిన మీరు మీ తమ్ముడికి ఎందుకు సహాయం చేయలేదు అని అడిగింది ఆవిడ. వెర్రిదానా,
వాడు నా దగ్గర డబ్బుంది కదా అని అడిగాడు తప్ప అవసరమై అడగలేదు. నిజంగా అవసరంలో ఉన్నవాడు రుణపత్రం రాసైనా సరే అప్పు తీసుకుంటాడు. అర్థమైందా? తెలియని వాడెవడైనా సరే నన్ను సహాయం అడిగాడంటే వాడు నిజంగా అవసరంలో ఉండి ఉండాలి. కొందరు మోసగాళ్ళు కూడా ఉండవచ్చు. కానీ మనకు తెలియనంతకాలం ఎవరిని మోసగాళ్ళుగా భావించకూడదు. అలా భావించటం వల్ల ఎందరో మంచి వాళ్ళకి కూడా మనం సాయపడలేకపోతాం. ఇక బంధువులు స్నేహితులు అంటావా, వాళ్లకు రుణపత్రాలు లేకుండా అప్పివ్వడం మంచిది కాదు. అర్థమైందా అన్నాడు రంగదాముడు. ఆ సమాధానానికి తృప్తిపడి రంగదాముడి భార్య నిద్రపోయింది. తర్వాత రంగదాముడు చిన్న కునుకు తీస్తూ ఉండగా అప్పుడు కలలో మళ్ళీ సాధువు కనిపించి, అడిగిన వారందరికీ దూరాలోచన లేకుండా చేసిన నీ పాత దానాల కంటే బుద్ధి కలిగి చేసే ఇప్పటి నీ దానాలే గొప్పవి. కోనవరంలోని బంధువును గుర్తించగానే నీకు బుద్ధి వచ్చినట్లుగా తెలిసింది నాకు. ఇక మీదట ఇదే విధంగా నువ్వెన్ని దానాలు చేసినా పేదరికం నీ దరిదాపులకు రాదు అని మాయమయ్యాడు. తర్వాత సూర్యాపురం చేరుకున్న రంగదాముడు ఎంతో కాలం మంచి పేరు ప్రతిష్టలతో సుఖంగా జీవించాడు. కొందరు బంధువులు రాబందుల వల్లే తోస్తారు. రాబందులైనా చచ్చిన తర్వాతే పీక్కు తింటాయి. కొందరు బంధువులు మాత్రం బ్రతికుండగానే పీక్కు తింటారు. మనం వారికి సహాయం చేసినంతకాలం అంతా బాగానే ఉంటుంది. వాళ్ళకు సహాయం చెయ్యలేని పరిస్థితిలో ఉన్నామని తెలియగానే మనం వాళ్ళకి కనిపించము, వినిపించము. వారే మన గురించి దుష్ప్రచారాలు కూడా మొదలు పెడతారు. అలాంటి స్నేహితులు, బంధువులు అవసరమా? ముఖ్యంగా ఆర్థికపరమైన లావాదేవీలు చేసేటప్పుడు వారు ఎంత దగ్గరి బంధువులైనా స్నేహితులైనా నోటు పత్రం లేకుండా ఇవ్వటం మంచిది కాదు. కథలో రంగదాముడికి సాధువు ఉంగరం ఇచ్చి సహాయం చేసినట్టుగా మనకి నిజ జీవితంలో ఎవరో సహాయం చేయడానికి రారు. అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరమే మేలు. ఆర్థిక సహాయం చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కుటుంబ పరిస్థితిని గుర్తుంచుకొని సహాయం చేయాలి. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.